చాలా దారుణంగా ఉంది ఈ చర్మ వ్యాధి అనేది. ఈ బ్యాక్టీరియా వల్ల, సూక్ష్మజీవుల వల్ల. ఆయుర్వేద చిట్కా ఏంటో ఇది మనకు సాధారణంగా అన్ని చోట్ల దొరుకుతుందండి. గోరింటాకు కూడా అరగుప్పేస్తాం. చర్మ వ్యాధి ఉందో దాని మీద ఇలా రాస్తూ వచ్చి ఇట్లా సలహాలు ఇస్తారు, మేము తప్పకుండా చేసుకుని. పాడి పశువుల పోషణలో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డర్మటైటిస్ వ్యాధి అనేది ప్రధానమైనది. పశువుల్లో ఫంగస్, బ్యాక్టీరియా, బాహ్య పరాన్నజీవులు అంటే గోమార్లు, పిడుదులు, ఈగలు వంటి వాటి వల్ల ఈ వ్యాధి అనేది ఒక పశువు నుంచి మరో పశువుకు వ్యాప్తి చెందుతూ ఉంది. పశువులపై పుండ్లు ఏర్పడటం వల్ల పశువు క్రమేపీ నీరసించి పాల దిగుబడి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం చొన్నేపల్లి గ్రామంలోనూ. ఈ గ్రామంలో కొంతమంది రైతులు ఈ జెర్సీ ఆవుల పోషణ ఈ డర్మటైటిస్ వ్యాధితో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న చిట్కాలను అవలంబించినప్పటికీ తగ్గకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరండి? నా పేరు చంద్రరావు సార్. డైరీని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి? మేము 40 సంవత్సరాలు చేస్తాం. 40 సంవత్సరాలు మీ వ్యవసాయంలో భాగం. ఇప్పుడు పశువుల్లో కొత్తగా ఈ చర్మ వ్యాధుల సమస్య ఎదుర్కొంటా ఉన్నారు. పుండు అనేది చాలా భయంకరంగా కనిపిస్తుంది. సార్ మేము ఆయిల్ పాడు పోస్తుంటాం, అది తగ్గలేదు సార్. ఏం పోస్తారు మీరు? ఇది పోస్తుంటాం. ఇంకా పొడి అది వాడుతుంటాం సార్. తగ్గలేదు సార్. దీనివల్ల ఎటువంటి సమస్యలు వస్తున్నాయి మీకు? సార్ అది దుద్దుకునేది, పాల్గొనేది దిగుబడిపోతాం, తగ్గుతా ఉంది. మేత మేసేది కూడా తగ్గుతా ఉంది. మొదట్లో ఒక పశువుకి వచ్చిందా ఇది? ఒకటే సార్. కొంతకాలం బాగుంటుంది, కొంతకాలము జాస్తి అవుతుంది. ఎండాకాలము తగ్గుతుంది, ఇట్లా వర్షాకాలం అయితే కొంచెం జాస్తి తగ్గుతుంది వస్తుంది. సో ఈ డర్మటైటిస్ వ్యాధి అనేది చర్మ వ్యాధుల్లో భాగం. దీనికి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారం ఉందని హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యాధి నివారణకు ప్రకృతిలో లభించే వనరులతోనే రైతే ఇంటి వద్ద స్వయంగా ఆయుర్వేద మందును తయారు చేసుకునే అవకాశం ఉంది. ఈ మందు తయారీకి అవసరమైన వనరులు ఏంటి, దీన్ని సులభంగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో హెరిటేజ్ ఫుడ్స్ తిరుపతి రీజియన్ పశువైద్య నిపుణులు ఖలీఫా ముహుద్దీన్ ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ ఖలీఫా గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో చూస్తే చాలా దారుణంగా ఉంది ఈ చర్మ వ్యాధి అనేది. డర్మటైటిస్ అంటా ఉన్నారు. అసలు ఎందుకు వస్తుందండి ఇది? ఇది డర్మటైటిస్ అంటే చర్మ వ్యాధి. దీనికి కారణాలు ఏమంటే బ్యాక్టీరియా కానీ, ఫంగస్ లేదా ఈ పారాసైట్స్ అంటారు, అంటే సూక్ష్మజీవులు, బాహ్య పరాన్నజీవులు అంటారు. వాటి వల్ల ఇది మెయిన్ గా అక్కరవుతుంది. సో ఏ కారణం చేతనే రావచ్చు. ముఖ్యంగా పశువుని శుభ్రంగా ఉంచుకోకపోయినా, లేదు తడిగా పెట్టినా, అంటే వర్షాకాలంలో ఎక్కువ బయట ఉంటాయి, ఆ సమయంలో ఫంగస్ ఎక్కువ వస్తుంది. ఈ ఎండాకాలంలో ఈ పిడుదులు, గోమార్లు, ఈగలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, వాటి వల్ల కూడా వస్తుంది. ఆ కింద పరిశుభ్రంగా లేకపోతే ఈ బ్యాక్టీరియా వల్ల, సూక్ష్మజీవుల వల్ల ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, చర్మవ్యాధి అనేది వస్తుంది. ఆవు అనేది ఒక చెట్టుకు కానీ ఒక గోడకు కానీ రుద్దుకుంటుంది దురద వల్ల. అలా రుద్దుకోవడం వల్ల పాల దిగుబడి తగ్గుతుంది. మేత కూడా సరిగా మేయకుండా ఉంటుంది, కొద్దిగా మేత మేసేది కూడా తగ్గుతుంది. ఇలాంటి సమస్యలు వస్తాయి. చర్మవ్యాధి వచ్చినప్పుడు శుభ్రంగా ఉంచుకోవడము, నీటితో కడగడము. ఈ ఆయుర్వేద వైద్యం రైతులే ఇంటి వద్ద పశువులకి వైద్యం చేసి చేసుకునేట్టుగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రైతు పర్టికులర్గా తీసుకుంటే కానుగు నూనె వాడారు, వేప నూనె వాడారు, పసుపు వాడారు, కానీ తగ్గల. స్పెషల్గా తయారు చేసుకునే విధానం అయితే ఉంది ఆయుర్వేదంలో. ఇప్పుడు ఒక మూలిక తర్వాత ఒక మూలిక కలుపుకుంటేనే దాని యొక్క గుణాలు అనేటివి దానికి చేరుతాయి. సో ఆ ఆయుర్వేద చిట్కా ఏంటో ఇప్పుడు చూద్దామండి. డాక్టర్ ఖలీఫా గారు, ఇప్పుడు మీరు 2 రకాల ఆకులు తీసుకున్నారు, అలాగే వెల్లుల్లి రేపలు, పసుపు, నువ్వుల నూనె, ఇంతేనా? ప్రతి ఒక్క మూలికలోనూ వాటి గుణాలు అనేటివి ముద్ద కానీ నూరడం అనడం కానీ దాని అలా చేస్తేనే వాటి గుణాలు అనేటివి మనకు ఉపయోగపడతాయి. ఏదైనా ఒక పద్ధతి ప్రకారం కలుపుకోవాలి. సో ఇప్పుడు మీరు దీంట్లో ఏమేమి వనరులు వాడుతున్నారు? మనం డర్మటైటిస్ కి అంటే చర్మవ్యాధి దానికి కుప్పి చెట్టు ఆకులు అరగుప్పెడు. కుప్పి చెట్టు అంటే ఇది ఎక్కడ దొరుకుతుందండి మనకి? ఇది మనకు సాధారణంగా అన్ని చోట్ల దొరుకుతుందండి. ఏ పొలాల్లో మనకంతా దొరుకుతుంది. హరిత మంజరి అంటారు.
సాంస్క్రిట్ లో హరితమంజరి, తెలుగులో కుప్పి చెట్టు ఆకులు అంటారు. తర్వాత గోరింటాకు, ఇది కూడా అరగుప్పెడు. వెల్లుల్లి వచ్చేసి 15 రెమ్మలు. పసుపు ఒక 10 గ్రాములు. నువ్వుల నూనె ఒక 10 ml మనం తయారు చేసుకోవచ్చు అండి. ఇది ఎంతవరకు సరిపోద్దండి? ఇది ఒక రోజుకి సరిపోతుంది. అంటే 3 పూట్ల పూసుకోవడానికి ఒక రోజుకి సరిపోతుంది. ఎప్పటికప్పుడు మనం తాజాగా తయారు చేసుకుంటేనే వాటి గుణాలు అనేటివి బాగా పనిచేస్తాయి. ఇప్పుడు ఈ రోజు తయారు చేసింది రేపు ఉపయోగించుకుంటే వాటి గుణాలు అనేటివి కోల్పోతాయి. దానివల్ల మనము ఆయుర్వేదంలో ఎప్పుడు కూడా తాజాగా అప్పటికప్పుడు మనము తయారు చేసుకోవాలి. దీన్ని తయారు చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటామంటే కుదరదు. మనం మిక్సీ పట్టించుకోవాలండి. కుప్పి చెట్టు ఆకులు దీంట్లో అరగుప్పిడి వేస్తాం. అరగుప్పుడు. గోరింటాకు కూడా అరగుప్పిడి వేస్తాం. పసుపు 10 గ్రాములు. సో వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 15 వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేయాలి. దీన్ని ఇప్పుడు మనము ఒక మిశ్రమం లాగా తయారు చేసుకున్నాం. నూనె ఇప్పుడు వేయకూడదు. మనము ఇలా నూరుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకొని చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది. అవును, పేస్ట్ లాగా అయిపోయింది. దీనికి మనము నువ్వుల నూనె 10 ml యాడ్ చేసుకోవాలి. 10 ml. ఈ నువ్వుల నూనె ఎందుకండి దీంట్లో కప్పాలి? ఇది అదే చెప్పాను కదండి, మూలికల గుణం అనేది మనకు అవన్నీ నూరిన తర్వాత ఇది కలిపితే మందు అనేది పనిచేస్తుంది. ప్లస్ మనం పసుపు పట్టించడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు పసుపు నేరుగా పట్టించవచ్చు. ఒక రోజుకి 3 సార్లు చొప్పున పట్టించవచ్చు. ఈ ముద్ద ఉంది కదండి, ఒకవేళ పసుపు మీద గాయాలు ఎక్కువ ఉంటే ఈ ముద్ద ఒకటే సరిపోదు కదండి? ఈ ముద్ద ఒకటే సరిపోదు, దీనికి మనం ఎక్స్ట్రా చేసుకోవాలి. మనం చేసిన విధానాన్ని రెట్టింపు చేసుకొని మనం యూస్ వాడుకోవచ్చు. రాసే విధానం ఏ విధంగా ఉండాలండి? ఇది ఈ మిశ్రమాన్ని మనము ఎక్కడైతే మనకి ఇలా చర్మవ్యాధి ఉందో దాని మీద ఇలా రాస్తూ మొత్తం పూర్తిగా రాయాలి. ఎక్కడెక్కడ చర్మం మీద ఎక్కడైతే ఉందో మన పశువుకి అక్కడ మొత్తం ఇలా రాయాలి. ఇలా రోజుకి 3 సార్లు చొప్పున మనము రాయాలి. లేదు, అది దానివల్ల ఆ గుణాలు అనేటివి మీకు ఈ ఆకు మనం నూరిన తర్వాత కొంచెం తేమగా వస్తుంది. నూనె కూడా దీనికి వేసాము. ఆ గుణాలు అక్కడ అబ్జర్వ్ అయ్యి అంటే అక్కడ ఇమిరేంత వరకు మనము పెడితే సరిపోతుంది. నూనె వల్ల పట్టు ఉంటుంది గుణం అనేది. దీన్ని తగ్గేంత వరకు మనము పూస్తూనే ఉండాలి. తగ్గిపోతుంది, మీకు ప్రాబ్లం లేకుండా తగ్గిపోతుంది. డాక్టర్ గారు, ఇప్పుడు మనం తయారు చేసిన ఈ మందులో ఈ పుండ్లను అధిగమించే లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? ఎగ్జాంపుల్ పసుపు తీసుకోండి, యాంటీబయాటిక్ లాగా ఉంటుంది. కుప్పి చెట్టు ఆకు అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్ కొద్దిగా స్ప్రెడ్ కాకుండా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలాగా ఒక్కో దాంట్లో గోరింటాకు ఉంది. గోరింటాకు మనకి ఆ స్మెల్ కి ఈగలు అనేటివి కొద్దిగా కూర్చోకుండా ఉంటాయి. అట్లా ప్రతి ఒక్క దానికి ఒక వెల్లుల్లి అంటే ఒక యాసిడ్ లాంటిది అంతే. చంద్రరావు గారు, ఇప్పుడు ఖలీఫ్ గారు చెప్పిన చిట్కా చూశారు కదా, చాలా సింపుల్ గా ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చేసుకుంటే బాగా అవుతుంది అనుకుంటాం సార్. మీరు ఎట్లా చెప్తే మేము చేసుకుంటా ఉంటాం సార్. మాకు తెలియదు కదా సార్. మీరు డైరెక్ట్ వచ్చి మీరు సులువుగా చేసుకుంటే ఎట్రేజ్ వచ్చి ఇట్లా సలహాలు ఇస్తారు. మేము తప్పకుండా చేసుకుని నేను చేసుకుంటాం సార్. సులువుగా అయ్యే పద్ధతులు సులభంగా ఉంది. నిజమే సార్, చేసుకుంటాం సార్. ఏమో కుప్పి చెట్టు ఆకు, గోరింటాకు అన్ని మాకు చిక్కేవా సార్. చాలా సింపుల్ చిట్కా. అయితే కలిపే విధానం అనేది తెలుసుకోవాలి. మీరు చెప్పిన తర్వాత మేము చేసుకుంటాం సార్. చూశారుగా, పశువుల్లో వచ్చే చర్మ వ్యాధులకు ఆయుర్వేదంలో ఎంతటి సులభమైన పరిష్కార మార్గాలు కనిపిస్తున్నాయో, ఇటువంటి ఈ ఆయుర్వేద చిట్కాలను రైతులకు చేరువ చేసి ఈ పశు పోషణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించే దిశగా హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ రైతులకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. పశువుల్లో ఈ డర్మటైటిస్ ఒక్కటే కాదు, అనేక రకాల రోగాలకు ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని ఆయుర్వేద చిట్కాల గురించి మరో స్టోరీలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి. ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి. ధన్యవాదములు.